ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయింది. విజయవాడ నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ విగ్రహాన్ని రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 19 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 400 కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించిన ఈ స్టాచ్యూకు మహాశిల్పంగా ప్రభుత్వం నామకరణం చేసింది. అత్యాధునిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి నిపుణులను రప్పించి విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహాన్ని నిర్మించిన ప్రదేశంలో స్మృతి వనాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో మినీ థియేటర్, అంబేద్కర్ మ్యూజియం, ధ్యాన మందిరంతో పాటు 3000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు. దాంతోపాటు ఫుడ్ కోర్ట్, చిన్నారుల కోసం ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 2 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విగ్రహం దేశంలోనే 3వ అతి పెద్దదిగా నిలవనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ప్రపంచ మేధావి, విశ్వజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు 125 అడుగుల నిలువెత్తు విగ్రహం అయితే ఇక్కడ విజయవాడలో సాక్షాత్కారం అయింది. రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కరణకు సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి స్వరాజ్య మైదానంలో దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అయితే జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో దళితులకు సంబంధించి కానీ, పీడిత తాడిత వర్గాలకు సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకకు తరలి రావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆహ్వానం పలికింది. అంతేకాకుండా వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొనాలి. అంబేద్కర్ ఆశయ సాధన ఏదైతే ఉందో ఆ సాధన ముందుకు తీసుకెళ్లాలనే భాగంగా ఈ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. దీనికి సంబంధించి పెద్ద వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని కూడా నిర్ణయించడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పండగ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలోని స్వరాజ్య మైదానంలో దాదాపు 18.18 ఎకరాలలో, అంటే సుమారుగా దాదాపు 19 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇక్కడ అంగరంగ వైభవంగా సుందర నందన వనంగా దీన్ని తీర్చిదిద్దారని కూడా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ స్మృతి వనం ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో 125 అడుగుల విగ్రహం ఇది ప్రపంచంలోనే చాలా ఎత్తైన విగ్రహాల్లో ఇది కూడా ఒకటని కూడా చెప్పుకోవచ్చు. దేశంలోనే ఒక అత్యంత ఎత్తైనటువంటి 3వ విగ్రహంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం ప్రసిద్ధి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. దేశంలో ముఖ్యంగా చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మొదటిది కాగా, తర్వాత హైదరాబాద్లో నిర్మించినటువంటి సమతామూర్తి రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం రెండవది కాగా, మూడవ అతి పెద్ద విగ్రహంగా దేశంలోనే ప్రసిద్ధి చెందింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విగ్రహం అయితే 125 అడుగుల విగ్రహం ఉంటుంది. కింద నుంచి పెడసల్ చూసుకుంటే, వేదిక చూసుకుంటే దాదాపు 80 నుంచి 85 అడుగులు కూడా వస్తుంది. మొత్తం టోటల్గా చూసుకుంటే 210 అడుగుల వరకు ఈ విగ్రహం మొత్తం ఉంటుంది. కాబట్టి ఇది దేశంలోనే అతిపెద్ద 3వ విగ్రహం కూడా ప్రసిద్ధి చెందబోతుంది. ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాతగా చెప్పుకుంటూ ఉంటారు. రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలలోని పీడిత తాడిత వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించి అణగారిన వర్గాలకు అంటరానితనాన్ని, సమాజంలోని ఏహేభావాన్ని తొలగించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన జీవితాంతం రాజ్యాంగానికి కానీ ఇతర పీడిత వర్గాలకు కానీ ఎంతో కృషి చేశారని కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన జీవితాంతం
పేదల అడుగు వర్గాలకు దళితుల పాలిటి దేవుడిగా పేరొందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన స్ఫూర్తి భావితరాలకు కొనసాగాలనే ఒక సంకల్పంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ దాదాపు సువిశాలమైన ప్రాంగణంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేసింది. విగ్రహం పైన అయితే 125 అడుగుల విగ్రహం అయితే నిర్మించారు. దాని క్రింద ఒక పెడస్టాల్ అయితే ఒక వేదిక అయితే నిర్మించారు. ఆ పెడస్టాల్కి సంబంధించి 2 ఫ్లోర్లు అయితే ఉంటాయి. మొదటి ఫ్లోర్లో 4 గదులు ఉంటాయి. ఈ 4 గదులకు సంబంధించి ఒక గదిలో మరి అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించి ఒక లఘు చిత్రం అయితే ప్రదర్శించే విధంగా ఒక సినిమా మినీ థియేటర్ని అయితే నిర్మించారు. మిగతా 4 విభాగాల్లో 4 గదుల్లో ఆయన జీవిత చరిత్రకు సంబంధించి ఆయన జీవిత సమయంలో వాడినటువంటి వస్తువులను కానీ బుక్స్ కానీ అక్కడ మ్యూజియంగా ప్రదర్శించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఫ్లై ఫ్లోర్లో మరి ఆయనకు సంబంధించినటువంటి స్మృతికి సంబంధించినటువంటి అంబేద్కర్ గుర్తుగా కొన్ని చిత్రపటాలు అయితే అక్కడ ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. దీంతోపాటు అంబేద్కర్ వెనుక భాగంలో నిర్మించినటువంటి ఒక వేదిక అయితే ఒక కన్వెన్షన్ సెంటర్ అయితే రాబోతుంది. ఆ కన్వెన్షన్ సెంటర్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున అక్కడ ఒక వేదిక అయితే నిర్మిస్తున్నారు. అంతేకాకుండా వెనక భాగంలో ఇక్కడ సందర్శకులకు ఆహ్లాదకరంగా కలిగించేందుకు కానీ ఇతర సామాగ్రిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మరి సంతోషంగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేందుకు ఇక్కడ గడిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఒక ఫుడ్ కోర్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ కోర్టుకు సంబంధించి అక్కడ అన్ని రకాలైనటువంటి వంటలు కూడా ఏర్పాటు చేసి మరి పర్యాటకులకు మరి ఆహ్లాదాన్ని కలిగించేందుకు కూడా పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతుంది. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్కు సంబంధించినటువంటి మరి వస్తువులు కానీ ఇతర సామాగ్రి కానీ ఆయన ఉపయోగించినటువంటి వస్తువులు ఆయన ఉపయోగించినటువంటి ఆయన మరి బుక్స్ కానీ ఆయనకు స్మృతి చిహ్నానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈ నెల 19న ఏర్పాటు మరి ఆవిష్కరణకు నోచుకున్న జరగబోతున్న తరుణంలో ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి కొన్ని లక్షల మందిని ఇక్కడ చేరుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రక్కనే ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక సభా వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్గా మరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా మరి 2-3 సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ విగ్రహానికి అయితే పునాది పడింది. గత 3 సంవత్సరాలుగా ఈ భారీ ఎత్తున త్వరగా నిర్మించాలనే లక్ష్యంతో మరి ఈ ఏర్పాట్లు చేశారు. 125 అడుగుల విగ్రహానికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నిపుణులైతే వచ్చేసి ఇక్కడ ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా ఖచ్చితంగా ప్రమాణాలు పాటిస్తూ ఈ నిర్మించాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ 125 నిలువెత్తు విగ్రహంకు సంబంధించి ఏదైతే ఉందో మరి పెను తుఫానులకు కానీ పెను గాలులకు కానీ మరి పెద్ద ఎత్తున సంభవించే భూకంపాలను కానీ తట్టుకునే విధంగా దీన్ని ఈ అత్యంత నూతన టెక్నాలజీతో ఆధునిక టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారు. ప్రస్తుతం మరి ఆవిష్కరణకు మరికొద్ది గంటల్లో జరగబోతున్న తరుణంలో ఈ అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సామాజిక న్యాయ శిల్పం అని ఒక నామకరణం అయితే చేశారు. సోషల్ జస్టిస్ సామాజిక న్యాయానికి సంబంధించి ఆయన జీవితాంతం కూడా కృషి చేశారు. మరి పేద ప్రజలకు దళిత వర్గాలకు సంబంధించి ఆయన జీవితాంతం పాటుపడి వారికి అంటరానితనానికి సంబంధించి కానీ ఇతర అస్పృశ్యతకు సంబంధించి కానీ వారిని బయటపడేసేందుకు వారికి విముక్తి కలిగించేందుకు ఆయన ఒక భగవంతుడిలాగా మరి దళితులంతా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా మహిళలకు సంబంధించి ఆయన ప్రసాదించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో మహిళలకు మరి సమాన హక్కులు కల్పించాలని కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన కృషి చేశారు అందరికీ కూడా. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఉందో ఆయన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. అంతేకాకుండా ఆయన జీవితంలో ఎన్నో మహత్తరమైనటువంటి గ్రంథాలను రచించారు. అంతేకాకుండా దేశంలోనే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూల కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే
నవరత్నాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలకు స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా చెప్తూ ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆశయ సాధన కొనసాగించాలనే ఒక సంకల్పంతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ప్రపంచంలోనే మరి ఒక పర్యాటక కేంద్రంగా మారబోతుంది, ఒక చారిత్రాత్మక కేంద్రంగా మారబోతుందని కూడా చాలామంది పెద్ద ఎత్తున మరి విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టానికి మరి చేరుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ వాసులే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశంగా కాగబోతుంది. ఇది నిజంగా మరి రాష్ట్రానికి సంబంధించి ఒక తలమానికంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరి త్వరలో ప్రారంభమయ్యేటువంటి ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మరికొద్ది రోజుల్లో మరికొద్ది గంటల్లోనే మరికొద్ది సమయంలోనే జరగబోతున్న తరుణంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే శరవేగంగా కార్యక్రమం మరికొద్ది గంటల్లో ఉండడంతోనే ఇక్కడ కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ శరవేగంగా జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ చేస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా ఇక్కడ మన సభా ప్రాంగణం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ముందు అయితే ఒక బృందావనాన్ని తలపించే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి పార్కును అయితే తీర్చిదిద్దారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పర్యాటకులు కానీ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేసేవారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహ్లాదకరంగా సేద తీరేందుకు ఇక్కడ వాతావరణాన్ని అయితే కల్పిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది గంటల్లోనే మరి ఈ సామాజిక న్యాయ శిల్పం అయితే ఆవిష్కరణకు మరి సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా మరి ఏదైతే 2024 జనవరి 19వ తారీఖు ఏర్పాటు చేస్తున్న ఆవిష్కరణ చూస్తున్నటువంటి మరి త్వరగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఇది 6TV గ్రౌండ్ రిపోర్టు. దీనికి సంబంధించి మరి మొత్తంగా 6TV ఇంతకు ముందు కూడా కొన్ని కార్యక్రమాలు అయితే రూపొందించింది. దీని మీద ప్రస్తుతం ఇక్కడ మరి ఆవిష్కరణకు కొద్ది రోజుల ముందుగానే జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఇది మరి 6TVకి సంబంధించి సమగ్రమైన గ్రౌండ్ రిపోర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.